International Lab Facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఆరుగాలం కష్టపడిన రైతుకి చేతికి పంట వస్తాదా లేదా అనేది భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చేతికి పంట వచ్చే సమయంలో ఒకసారి తుఫాన్లతో బెడత ఒకటి ఉంటే, మరో పక్కన వాటికి పురుగులు పట్టేసి కొంతవరకు పోతుంటుంది. అయితే ఇవన్నీ కాకుండా వాళ్ళకి కొన్ని కెమికల్స్ వేసి దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తే అడవి పందుల బాధ అనేది ఎక్కువగా ఈ రైతుల్లో అయితే వెంటాడుతుంది. అయితే వీటిని అరికట్టేందుకు శ్రీకాకుళం జిల్లా కంచిలి పరిసర ప్రాంతాల్లో ఒక రైతు వినూత్నంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇలాగా ఈ తాగేసిన బీర్ బాటిల్కి ఒక ఐరన్ బోల్ట్లను తగిలించి ఏదైతే జంతువులు ఎక్కువగా రాకుండా ఉండడానికి, అడవి పందులు ఈ పంటలు నాశనం చేసేస్తుంటాయి కనుక వీటి రాకుండా ఉండేందుకు ఒక వినూత్న ప్లాన్ అయితే చేస్తారు. అయితే ఈ సౌండ్లను చూసి అవి దరిదాపులకు కూడా రావని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఒక ఆవిడ కూడా ఉన్నారు, ఎవరైతే వాళ్ళ పొలంలో ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు దీన్ని? కొండ దగ్గర ఉన్నది బాబు, కొండ దగ్గరుండి పందులు రాకూడదు అనేసి ఈ సౌండ్ వస్తుందని పెట్టాము. మా పొలం పాడైపోతుందని. ఈ పెట్టిన తర్వాత వస్తున్నాయా? ఎప్పుడు రావు, పెట్టి రావు, ఊడిని పొలంకి వస్తున్నాయి. ఓకే, మీ పొలంలోకి అయితే రావట్లేదు? ఇక్కడ రావట్లేదు. ఓకే, ఇది అంటే ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? మా ఐడియా చేసే కట్టుకున్నామా ఈ బోల్ట్లు. అది అట్ట కట్టాము ఇది రావాలనేసి, గాలి వచ్చి తగులుతుంది అని, ఆ బొందు ఆ సీసాకి తగులుతుంది అని మా ఐడియాతో మనం కట్టుకున్నాం. ఓకే, ఇలా చేసిన తర్వాత నుంచి ఇప్పటి నుంచి అలాగా పూర్తిగా రావట్లేదు అసలు? రావు, కట్టిన కానీ రావు. ఓకే, మామూలుగా అయితే వచ్చి ఏం చేస్తుంటాయి? వస్తే పొర్లేసి అంత అలర పెట్టేసి కింద మీద కుమ్మేసి నాన్న అలరే పొలము. ఇంతకు ముందు మెరకల్లా అంత కుమ్మేసున్నాయి, పామేసున్నాయి, అక్కడ కట్టలేదు అవులు. ఇక్కడైతే పరిస్థితులు అయితే కొండ ప్రాంతం, మరి ఇక్కడ పక్కన చూస్తున్నాం కొండ ఉంది. ఆ కొండ నుండి కూడా చాలా అడవి జంతువులు వస్తున్నాయి. దానిలో ముఖ్యంగా పందులు వస్తున్నాయి. పందులు వచ్చి చాలా ఇబ్బంది కలిగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు ఇప్పటికైతే వర్షాలు అయితే లేవు, కానీ తుఫాన్లు వచ్చినప్పుడు, బురద ఎక్కువ ఉన్నప్పుడు పందులు వచ్చి చుట్టూ తిరగడం, దానిలో కూడా పొలంలో కూడా అన్నీ మందలుగా వస్తాయి, గుంపులుగా వస్తాయి. ఆ గుంపులుగా వచ్చినప్పుడు మాత్రం పిల్ల తల్లులు అన్నీ కూడా అంటే వాళ్ళు కొన్ని చేపలు వస్తాయి. దానిలో ఉన్న చేపలు కొన్ని జంతువులు పురుగులు తినడానికి కోసం మొత్తం కూడా పొలం తిరిగేసి అవన్నీ కూడా కాలు కింద కుమ్మేస్తున్నాయి. కొన్ని కూడా పొట్ల దశలో కూడా అవి కొంచెం రుచికరంగా ఉంటాయి, దాన్ని కూడా తింటుంటాయి. కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మేమైతే ఈ ధాన్యం వరికి కాపలా పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మొదటంతా వైర్లు చుట్టుకొని, పొలాన్ని చుట్టూ వైర్లు చుట్టి, ఆ వైర్లతో కూడా తీగులు పెడుతుంటే దాన్ని కొంతకాలం అవి భయపడినా తర్వాత అలవాటు అయిపోయి, అది ఈ విధంగా పెట్టడం వల్ల బీర్ సీసాలు వగైరా ఇవన్నీ పెట్ట సౌండ్ వస్తుంది. రాత్రిపూట కొంచెం గాలి ఎక్కువ వచ్చినప్పుడు చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. దాని సౌండ్ వల్ల మనుషులు ఉన్నారు, కాపలా కాశారనే ఉద్దేశంతోనే అసలు రావడం లేదు. మరి ఇంత బాగున్నాయంటే పంటలు, అసలు ఈ ప్రయత్నం అనేది చాలా గొప్పతనం. మరి మా వాళ్ళకి వచ్చినటువంటి ఐడియా మాత్రం నేను చాలా అభినందిస్తున్నాను. అంటే సరే, అటువంటి అయితే అడవి జంతువులకి మనం అసలు అది దాన్ని ప్రాణహాని చేయడం మంచిది కాదు. దాన్ని చంపడం వల్ల, బాంబులు పెట్టడం వల్ల వాళ్ళ తల పగిలిపోవడం, దానికి బ్లాస్టింగ్ అవ్వడం, ఇబ్బందులు జరుగుతున్నాయి. అది కూడా వన్యప్రాణికి మనం రక్షించాలనే ఉద్దేశంతోనే రైతులు వినూత్నంగా ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నం చాలా అభినందిస్తున్నాం. మన లోకల్ వాళ్ళు చాలామంది కూడా చూశారు. అయితే ఈ వినూత్నమైన పద్ధతి కూడా వాళ్ళ ఐడియా రావడానికి కూడా చాలా అభినందిస్తున్నాం. నిజంగా ఎంత ఐడియా ఆడవాళ్ళు అయ్యింది చాలామంది కూడా ఇలాంటి ఐడియా చేసి ఇలాంటి సందర్భాలు కూడా చాలా అభినందించిన విషయం. మరి ఈ విధంగా అయితే మాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ పంటలు బాగున్నాయి సార్. అయితే ఇలాగ దీన్ని తయారు చేసుకొని వీళ్ళు అయితే మాత్రం ఇక్కడ కొత్త పద్ధతిని అయితే అవలంబించారు. అయితే ఇలా చేసిన తర్వాత నుంచి పందులు అయితే మాత్రం, అడవి పందులు అయితే మాత్రం రాకుండా ఉన్నాయని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ తయారు చేసే విధానం కూడా ఒక డిఫరెంట్ స్థాయిలో ఒక ఐరన్ తీసుకొని దానికి పెట్టి ఆ విధంగా తయారు చేయడంతో అవి పూర్తిగా ఆ గాలికి ఊగుతాయి. ఊగడంతో పాటు అడవి పందులు అనేవి ఈ ప్రాంతాలకు రావట్లేదు, మిగతా ప్రాంతాల వైపు వెళ్తున్నాయి తప్ప ఈ ప్రాంతంలో రావట్లేదు అని చెప్తున్నారు. అంటే వీళ్ళని చూసి మరికొంతమంది కూడా అలాగే తయారు చేసి పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంతూతో ఆనంద్, ఏపీపీ దేశం, శ్రీకాకుళం నుండి.